సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 11. ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన ఆధీనంలో ఉంచుకోవడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితం అయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీ సాయి చరిత్ర అంతా. అందుకే ఆయన్ని చరిత్రను శ్రీ సాయి లీలామృతం అనడం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా అతని బుగ్గ గిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా నిన్ను ఎప్పుడూ గిల్లనైనా లేదు, ఇప్పుడు తాకక ముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. అలా గిల్లే దేవుడు మాకొద్దు, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ. సాయి నేను అందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కానీ ఇతనికి ఒకసారి పాము కరిచి త్వరగా విషం ఎక్కుతున్నది. అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై ఓరి దొంగ పూజారి పైకెక్కవద్దు, దిగు పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరపోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా భయం లేదు, ఈ పకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామకు బాధ అంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్ని. శ్రీమతి మాలాంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడి వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజుల్లో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైన బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండగా ఆమెకు తిరిగి ప్రాణం వచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దాన్ని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటకు వచ్చారో అప్పుడందరికీ అర్థమైంది. డాక్టర్ పిళ్ళేకు నారి కురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దాన్ని 10 జన్మల్లో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతన్ని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓర్మితో కర్మఫలం అనుభవించు, ఆయన ఎలా పెడతాడో చూడు అన్నారు. మరొక రోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిల్లే కాళ్ళు తొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకు వచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేది ఎప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా. కొద్ది రోజుల్లో ఆ కురుపు మానిపోయింది. ఎందుకో గాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి షిరిడీలో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచిపోతున్నారు. నందరాం మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవడానికి అనుమతి కోరితే సాయి నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంత వరకు నీకు ఎట్టి ప్రమాదం ఉండదు అన్నారు. అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసిన్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్పని నుండి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దానివలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపుకొడుతోందని, తన్నెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నాడు. బాబా అల్లా అచ్చకరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా అమ్మా నీ ఇంటికి వస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకి ఏమీ అర్థం కాలేదు. సరిగా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవర్లో పైకి ఉంచి మసీదు చేరి బాబా ఇది పంపనా అన్నారు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ప్రసాదమని సాయి భావం.
ఒకరోజు నిరుపేద అయిన కార్మికుని చూసి సాయి నవ్వుతూ ఆవో షౌకార్ అన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పాటల్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బ్రతకడని చెప్పేశారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిరిడీ దర్శించాడు. శ్రీసాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని తాను నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడ ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతని నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగు కావడం మొదలైంది. బాబా అతడికి భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రం తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కళ్ళు వచ్చాయి. మొదటి కళ్ళలో పద్యాలు వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. రెండవ కళ్ళలో అతని గుండెల మీద ఎవరో గాని పెద్ద రోలర్ను అటు ఇటు దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీ సాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురువుని అనుగ్రహ బలానికి లోకివే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి నీకు గండమున్నదా? అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీవు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీదు తల్లిని ఆశ్రయిస్తే ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమీ చేయలేడు. అతన్ని మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది కానీ ఏమీ చేయలేదు. సాయి మనల్ని ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారుడికి జాతకంలో గ్రహాలు దశ బాగలేవని కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షలకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాస్ అవుతాడు అన్నారు. అప్పుడు అతడు అలాగే చేసి పరీక్ష పాస్ అయ్యాడు. అలానే దామోదర్ నాస్నేకు చాలా కాలం సంతానం కలగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల క్రిందటి అధ్యాయాల్లో చూడవచ్చు. ఒకసారి మార్తాండ అనే దర్జీవానికి జబ్బు చేసింది. అతడితో సాయి, నీవు నీమ్గావ్లోని డెంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతడి నేమ్గావ్ చేరగానే డేంగ్లే, బాబా నాకు కల్లో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లు అనుకొని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నారు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ దేశపాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చేసింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది. 1912 సంవత్సరంలో బలరాం దురందర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలిం బలరాంకి ఇచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం ఆ రోజుతో తగ్గిపోయింది. ఒకరోజు బాబు సాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులు తీసుకుని రావడానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకు వచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులే కాక జోగ్ శాఖ వారే. ఒకరోజు టానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కానీ అతను వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడ్ నుండి బొంబాయి వెళ్లే రైలులో టానే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది. అందులోంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫామ్ మీదే తెలుసుకున్నారు. ఎప్పుడేం చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి. మండి వేసవిలో ఒక మధ్యాహ్నం వేళ
ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడిపోయింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అది గంతులు వేస్తూ వెళ్ళిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917వ సంవత్సరంలో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతూ ఉంటే అది వచ్చి మసీదులో సాయి వెనక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత ఆ కుక్కకు కానీ దానివల్ల మరే ప్రాణికి కానీ ఎలాంటి బాధ కలగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతన్ని షిరిడీలో వారం ఉండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంబారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు త్రాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతన్ని తాగమని నిర్బంధించారు. సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంబారే మద్యం త్రాగాడని తలిచి ఆ అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిని ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక పకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకు ఇష్టమైన వంటకం తినడం మానుకో అన్నారు. అలానే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదటి నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితం అంతా వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన పకీరని, నౌకలో తనకు స్థలం ఇప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాని వచ్చాడా అని దీక్షిత్ను అడిగాడు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చెయ్యి అంటూ కొద్ది విభూతినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూతి ఒక ఉత్తరం బాలాషింపి ద్వారా ప్రధానికి పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు. షిరిడీలో బాబా అతని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతటి తానే తప్పిల్లుకొని రైల్లో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించనక్కర్లేదు. ఆయన అనుక్షణం మనని కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. శ్రీ సాయి తను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతాడు. 1914 సంవత్సరంలో శివరాత్రి ముందు రోజున హార్దాల మెజిస్ట్రేట్గా పనిచేసిన చోటుబయ్య తన కుటుంబం అందరితో షిరిడి బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బెస్తవాళ్ళు పడవ వేయమన్నారు. దిక్కుతోచుక వాళ్ళందరూ సాయిని స్మరిస్తూ ఉంటే తలగుడ్డ కప్నీ గల ఒక పకీర్ వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్ళని తీసుకుని ఇంత పొద్దుపోయి వచ్చారేమి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను. వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలని చెప్పి 10 అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తం వచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. కుటుంబం షిరిడీ చేరాక జరిగినదంతా తమ్ము లేలేనని సాయి సూచించారు. శ్రీ సాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవితం సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి డోండు కదం 1914 సంవత్సరంలో సకుటుంబంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథంపై పెద్దగా చదువుతూ ఉన్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకి ఎక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తనని చదివింది వినడానికి వచ్చారని అనుకున్నాడు గణపతి డోండు. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్ళందరూ ఆ పెట్టెలో నుంచి దూకి పారిపోయారు. డోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్ళి చూశాడు. ఆ బిల్లులు వెనక్కు చూస్తూ పరిగెడుతున్నారు. డోన్ కూడా వెనక్కి తిరిగి పెట్టెలో చూస్తే ఒక పక్కగా వృద్ధ పకీర్ ఒకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైలు దోచేవారు. అలానే సాయి నవ్వి, ఒకప్పుడు నానా చందోద్కర్
ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు, నేను అక్కడికి వచ్చేసరికి 11 గంటలు అవుతుంది, నాకు అప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడి నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతనికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞ శ్రీరామరక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి దోమల ఇంట్లో కూడా ఎలుకలు చచ్చిపడ్డాయి. అతడు సాయికి జవాబు వ్రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి చివరకు మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చిపడసాగాయి. దోమలు మరలా బాబాకు జవాబు రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తెలిసి కొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపులు తెరుస్తూ ఉండగా అతడు ఇల్లు మారనక్కర్లేదని షిరిడీ నుంచి జవాబు వచ్చింది. దోమలు వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. అయినా ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. సాయి స్మృతి మాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913 సంవత్సరంలో ధూలియాలో రాబూజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రాబూజీ బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి 2 గంటలకు అతని కళ్ళలో సాయి కనిపించి బిడ్డకు విభూతి పెట్టి, భయం లేదు, 1-2 గంటల్లో బిడ్డకు చెమట పోస్తుంది, తెల్లవారేసరికి తగ్గుతుంది అన్నారు. తర్వాత దర్శనానికి తీసుకురా అని చెప్పారు. అలానే జరిగింది. 3వ రోజు షిరిడీ నుంచి రావుజీకి జాబ్ వచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావుజీకి ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబం షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో శ్యామ, ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఈ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలానే చేశాడు. ప్రసాదం పనిచేవేళకు రావుజీ అక్కడకు చేరాడు. అతడి బిడ్డతో, సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను గుర్తుందా అన్నారు. ఒక వేసవి సెలవుల్లో నానా చందోద్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్ళాడు. మధ్యలో అతడు ఎండకు అలసిపోయి, నీరు త్రాగక నేను ఒక అడుగైనా వేయలేను, సాయియే నన్ను కాపాడాలి అని ఒక బండ మీద కొలబడ్డాడు. మరుక్షణమే ఒక బిల్లుడు కట్టెలు మోసుకొస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ కింద మంచి నీరు తాగండి అన్నాడు. చూడగా బండ కింద స్వచ్ఛమైన నీరు అన్నది. అతడు దప్పికి తీర్చుకున్నాడు. సరిగా అదే సమయంలో షిరిడీలో సాయి, నానా దప్పికితో చావనున్నాడు, కానీ నేను చావనివ్వను అన్నారని తెలిసింది. అన్నా సాహెబ్ బాబ్రే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది. అందరూ ఊరి విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కరించి అభయం ఇచ్చారట. ఒకరోజు రామగిరి బువ అనే గోసాయి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతన్ని బావుగిర్ అని సంబోధించేవారు. ఆయన, నీవు మొదట జామ్నేర్ వెళ్ళి నేను ఇచ్చే ఊది ఆరతిపాట నానోచందర్కు ఇచ్చి మీ ఊరు వెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గాం వరకే సరిపోతుంది, ఆ పైన జామ్నేర్కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి కదా అన్నాడు రామగిర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రం మిగిలాయి. అతడికి దిక్కుతోచలేదు. ఇంతలో ఒక బిళ్ళబంట్రోతు అతని వద్దకు వచ్చి, షిరిడీ నుండి వచ్చిన బావుగిరి ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్లాడు. టాంగ్నా జామ్నేర్ పొలిమేర చేరాకే రామగిరి లఘు శంకుకు వెళ్ళి వచ్చేసరికి ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసన వేదన పడుతోంది. సరిగ్గా సమయానికి రామగిరి వచ్చి ఆరతిపాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనాతాయికి ఊది ఇచ్చి సాయికి హారతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. ఆమెకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెబితే తన కోసం టాంగా పంపినందుకు రామ్గిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోతులను నానా పంపలేదు. షిరిడీ నుండి ఒకరు వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామ్గిర్కు స్టేషన్లో బంట్రోతు తనను సాయిలాగానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పింది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగ్పూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబ్ వచ్చింది. దీక్షిత్, బాబా నా తమ్ముడికి నేనే సాయము చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగ్పూర్లో అతని సోదరునికి
చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుడిని చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునికి సాయి మరొక ఊది పొట్లం ఇచ్చి, రైల్లో నిన్ను జానెడు స్థలం ఇమ్మని కోరిన వాడికి ఈ పొట్లం ఇవ్వు అన్నారు. దారిలో ఠాణే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరిగిన రైలు ఎక్కి అతని వద్దకు వచ్చాడు. నాకు తల తిరుగుతోంది, కూర్చోవడానికి జానెడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊది కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనంద బాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమే కాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపోమనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తులకు తెలియాలి కదా. షిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన, నేనేమీ వైద్యుని కాదు, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరపోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నారు. సాయి తిరిగి కఠినంగానే అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాక మసీదుకు రాగానే సాయి, నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది. సీమ బాదము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊది ఇచ్చి శ్యామను తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి పకీరు చెప్పినట్లు చేసినట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపత్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిళ్ళే ఎన్ని మందులు ఇచ్చినా తగ్గలేదు. చివరకు బాబాని అడిగితే బాదం పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలు అవుతుంటే మసీదులో పక్కనే కుండతో నీరుంచుకుని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగటే పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందరినీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతాన్ని కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగ పప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతడి చేత తాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆ చికిత్సల్లోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ మల్లలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి ఆయన త్రాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మళ్ళా వచ్చింది. వెనక బాబా చేసిన వైద్యం అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మళ్ళా సాయి అనుగ్రహంతోనే ఊదితోనే తగ్గింది. రఘువీర్ పురేంద్రే మొదటిసారి షిరిడీ వెళ్ళినప్పుడు అతనికి బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్య తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కానీ అతను పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజునే పురంద్రే భార్యకు బాబా కల్లో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరిందల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైందే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకుంది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. సాయి, బాపు ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతడి మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు ఈ శరీరంతో చేయలేని పనులు అశరీరంతో చేయగలడు. అతను బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హార్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు. అతన్ని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కల్లో కనిపించి రోగి తలను తలపై ఉంచుకొని కుళ్ళిన అతని ఊపిరితిత్తులు చూపుతూ అతని ఇంటికి ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తాము ఎప్పుడైనా భక్తులు కోరింది ప్రసాదించకపోతే ఏమీ మాట్లాడేవారు కాదు. సాయి తనకు ఒక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమో అని చెప్పమంటే ఆయన కూడా దానికి కూడా మాట్లాడలేదు. అతడికి సంతానం కలగనే లేదు. ఇంతటితో ఈ అధ్యాయం సంపూర్ణం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.